మీరు తప్పు చేసే ప్రతిసారి దేవుడు అది తప్పని ఎన్నో సూచనలు మీ దగ్గరికి పంపిస్తాడు. అది మనం అర్థం చేసుకోలేము అంతే. నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చాడు, గతంలో శుభలేఖ పట్టుకొని వచ్చాడు. ఈ మధ్య ట్రెండ్ కదా, అమ్మాయి అబ్బాయి ఫోటోలు కూడా పడిపోతున్నాయి శుభలేఖలు. ఒకప్పుడు పేర్లే ఉండి ఆమె చూడంగానే అర్థమైపోయింది, ఆ అమ్మాయి నా జూనియర్కి జూనియర్, సూపర్ జూనియర్ ఆ అమ్మాయి నాకు. అబ్బో అసలు ఆ రోజుల్లోనే అమ్మాయి చేయని పాడు పని లేదు. నేను చెప్పారు, ఈ అమ్మాయి పేరు పలానా కదరా అన్న. అవునన్నా మీకు తెలుసా అన్నాడు. బ్రహ్మాండంగా. నాకేంది, మా కాలేజీలో అందరికీ తెలుసు, చదువుకునేటప్పుడు ఇసిరి పెట్టోడికి కూడా తెలుసు మా కాలేజీ దగ్గర, అందరికీ తెలుసు బాబు ఈ అమ్మాయి మంచిది కాదు, చెప్తున్నాను ఇనుకో, జీవితం అర్ధాంతరంగా నీకు నువ్వే పొడుచుకున్నట్టయితే కత్తి తీసుకున్నాను. అబ్బే లేదన్నా నిప్పన్నా అన్నాడు. అడ్డాడు నిప్పంట, పట్టుకుంటే కాలిపోతారంట, అంత నిప్పంట అమ్మాయి. సరే నిప్పు అయితే నువ్వే కాలిపో, నీకు లేని సరదా నాకెందుకు అనుకో నేను వదిలేసా. సీన్ కట్ చేస్తే 3 నెలల తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాడండి. కాఫీ తాగుతున్న సోఫా మీద కూర్చొని పావురు ఏడుచుకుంటే కాళ్ళ మీద పడిపోయాడు. ఏమైందిరా అన్న, లేకట్లేదాడు, మాట్లాడట్లేదాడు, ఒకటే ఏడుపైపోతుంది. ఏమైందిరా అన్న, చెయ్యి అప్పటికే దెబ్బ తగిలింది ఆడికి. ఏందిరా అంటే ఆడు కథ చెప్పాడండి. ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడిద్దో తెలియదట, 24 గంటలు మాట్లాడిద్దట. వీడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసిద్దట. గమనిస్తుంటాడు వీడు, గమనిస్తూ ఉన్నాడు వీడు. అడిగాడు అనుకో, మా తమ్ముళ్ళే అనిది అంటే ఈ అమ్మాయికి తమ్ముడు లేడు. అది విచిత్రం. ఆ కాల్ లాగ్లో లేదు తమ్ముడు అని పెట్టుకుందంట, ఫోన్లో కూడా ఇదే ఉంటుంది, తమ్ముడు అనే ఉంటుంది. నీకు తమ్ముడు లేడు కదంటే మా బాబాయ్ కొడుకు, మా పెదనాన్న కొడుకు, ఆ కొడుకు ఈ కొడుకు అని చెప్తా ఉండేదండి అమ్మాయి. వీడికి ఒకరోజు మరి అమ్మాయి ఏదో పని మీద ఉన్నప్పుడు పనుకున్నప్పుడు మొత్తానికి ఫోన్ చెక్ చేశాడు వీడు. మెసేజ్లు నిండా బూతులు, వాట్సాప్ నిండా వీడియో కాల్స్, ఆ ఆడియో మెసేజ్ ఏంటంటే వీడికి ఒక్కసారిగా కర్ణ బేరి పగిలిపోయింది. అడిగాడంట అమ్మాయిని, ఏ అమ్మాయి అసలు నీకు బుద్ధి ఉందా, నీకు పెళ్ళయింది, నువ్వు ఏంటి పాడు పనులు చేస్తున్నావు నువ్వు, అప్పటికి నాకు చెప్పారు నీ గురించి, నేనే పట్టించుకోకుండా నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను ఇదా నువ్వు నాకు చేసేదని అడిగిందానండి. ఆ లాయన్ ముందు ఏం చేసిందో తెలుసా, ఆ అమ్మాయి బట్టలు చింపేసుకొని మా ఆయన నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు అని చెప్పి దిశ కేసు పెట్టిందండి. వెళ్ళి ఈ దిశ కేసులు, ఈ కేసులో ఇరుక్కున్నామంటే అయిపోతాయి. ఈ ఫోక్సో చట్టాలు కొన్ని ఉంటాయి, ఇరుక్కున్నామంటే నీ కేసు ఖతమైపోద్ది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు అని చెప్పుకునే లోపలే ముసలోడు అయిపోతావు. ఈ నండి లోపల పడేసి పోలీసులు చితక్కొట్టారండి. చితక్కొట్టారు, కొడితే చెయ్యి ఇరిగిపోయింది ఆడికి. అలా ఉంటాయి. నేను చెప్పాను, ఒరే నీకు అప్పుడే చెప్పాను, చిన్నపిల్లోడికి చెప్పినట్టు చెప్పాను కదరా, అమ్మాయి మంచిది కదరా, నాకు తెలుసురా అన్నప్పుడు వినలేదు. కొంతమంది వినరండి అంతే. దేవుడు మీరు చేసే ప్రతి పనికి ముందు దేవుడు హెచ్చరిస్తాడు.